తంజావూరుకు స్వాగతం. ఇక్కడి అద్భుత వాస్తుశిల్పం చోళ, నాయక మరియు మరాఠా రాజుల వారసత్వాన్ని నమస్కారం. ఈరోజు మనం ఒక నగరం గురించి కాదు, ఒక అద్భుతమైన సాంస్కృతిక ప్రయోగశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే తంజావూరు. తంజావూరు అవును, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కావేరీ డెల్టాలో ఉంది కాబట్టి దీన్ని రైస్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. అవును. కానీ మన దగ్గరున్న ఈ సమాచారం చూస్తుంటే ఇది కేవలం బియ్యం గిన్నె కాదు, ఎన్నో శతాబ్దాలుగా సంస్కృతులను, కళలను, ఆలోచనలను తనలో కలుపుకుని ఒక కొత్త రూపాన్నిచ్చిన ఒక అద్భుతమైన కెమిస్ట్రీ ల్యాబ్ లాంటిది. మీరు వాడిన ఆ కెమిస్ట్రీ ల్యాబ్ అనే పదం చాలా కరెక్ట్. నిజంగానా? నిజంగా. ఎందుకంటే తంజావూరు చరిత్రను చూస్తే అది ఒకే రాజవంశం చేతిలో నిలకడగా లేదు. చోళులు, పాండ్యులు, ఢిల్లీ సుల్తాన్లు, నాయకరాజులు, మరాఠాలు, ఇలా ఎన్నో రాజవంశాలనే రసాయనాలు ఈ ల్యాబ్లోకి వచ్చాయి. అవును. ప్రతిసారి ఒక కొత్త ప్రయోగం జరిగింది. దాని ఫలితమే మనం ఈరోజు చూస్తున్న అపూర్వమైన కళ, సాహిత్యం, వాస్తుశిల్పం. ఈరోజు మనం ఆ చారిత్రక పొరలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. అయితే ఈ ప్రయోగం అసలు ఎక్కడ మొదలైంది? మన సమాచారం ప్రకారం క్రీస్తు శకం 850లో విజయాలయ చోళుడితో కథ మొదలవుతుంది. అవును. ఆయన ముత్తరాయన్లను ఓడించి తంజావూరును రాజధానిగా చేసుకున్నారు. అక్కడి నుంచే ఈ నగరం యొక్క రూపురేఖలు మారడం మొదలయ్యాయా? ఒక రకంగా అవును. విజయాలయుడు తంజావూరును గెలవడం ఒక రాజకీయ విజయం. కానీ ఏ నగరమైనా కేవలం రాజధాని అయినంత మాత్రాన గొప్పదైపోదు కదా. లేదు, అస్సలు కాదు. దానికొక ఆత్మ, ఒక గుర్తింపు కావాలి. ఆ పునాది వేసింది విజయాలయుడు. అయితే దానిమీద ఒక అద్భుతమైన సౌధాన్ని నిర్మించింది అతని వారసులు, ముఖ్యంగా మొదటి రాజరాజ చోళుడు. మొదటి రాజరాజ చోళుడు ఈ పేరు వినగానే బృహదీశ్వరాలయం గుర్తుకొస్తుంది. కానీ ఒక నగరాన్ని కేవలం రాజధానిగా కాకుండా ఒక సాంస్కృతిక సామ్రాజ్యానికి కేంద్రంగా మార్చాలంటే ఏమి కావాలి? రాజరాజ చోళుడిలో ఆ ప్రత్యేకత ఏముంది? మంచి ప్రశ్న. రాజరాజ చోళుడిలో ఉన్నది కేవలం యుద్ధ నైపుణ్యం కాదు, ఒక విజన్. ఓ కానీ దాని వారసత్వం నిలవాలంటే కళలు, సంస్కృతి కావాలి. కరెక్ట్. అందుకే ఆయన బృహదీశ్వరాలయాన్ని నిర్మించారు. అది కేవలం ఒక పూజా స్థలం కాదు, అది ఆ కాలం నాటి ఒక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కేంద్రం. అంటే ఒక టెంపుల్ సెంట్రిక్ ఎకానమీ లాంటిదా? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా. క్రీస్తు శకం 1010లో పూర్తయిన ఆ గుడి చుట్టూ వందలాది మంది నృత్యకారులు, సంగీత విద్వాంసులు, శిల్పులు, పూజారులు, అధికారులు జీవించేవారు. వావ్! ఆలయానికి సంబంధించిన భూముల నుండి వచ్చే ఆదాయంతో ఒక పెద్ద వ్యవస్థ నడిచేది. ఇది కాకుండా చోళుల కాలంలో కాంస్య విగ్రహాల తయారీ ఒక అత్యున్నత స్థాయికి చేరింది. నటరాజ విగ్రహం. అవును, మనం ఇప్పుడు చూసే నటరాజ విగ్రహం ఆ కాలం నాటి కళా నైపుణ్యానికి పరాకాష్ట. భరతనాట్యంలోని 108 కరణాలను, అంటే భంగిమలను ఆలయ గోడలపై శిల్పాలుగా చెక్కించడం అంటే ఆయన ఆ కళకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అలా తంజావూరు ఒక రాజకీయ కేంద్రం నుండి ఒక సాంస్కృతిక పవర్ హౌస్ గా మారిందనమాట. సరిగ్గా. అంతటి వైభవం, అంతటి వ్యవస్థీకృత నిర్మాణం. అయితే చరిత్రలో అంత గొప్పగా ఉన్నది ఏదీ ఎప్పటికీ నిలవదు కదా. నిలవదు. 17వ శతాబ్దం వచ్చేసరికి చోళుల శక్తి తగ్గిపోవడం మొదలైంది. అవును. ఏ సామ్రాజ్యమైనా ఎప్పుడో ఒకప్పుడు బలహీనపడుతుంది. చోళుల విషయంలోనూ అదే జరిగింది. ఓకే. దక్షిణాన పాండ్యులు, ఉత్తరాన ఢిల్లీ సుల్తానులు బలపడుతున్నారు. ఈ రెండు శక్తుల మధ్య తంజావూరు నలిగిపోయింది. రెండు వైపులా నుంచి ఒత్తిడి. అవును. మొదట పాండ్యులు నగరాన్ని ఆక్రమించారు. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫూర్ దక్షిణం మీద దండయాత్రకొచ్చాడు. అంటే మాలిక్ కాఫూర్ దాడి కేవలం తంజావూరు మీద జరగలేదా? అస్సలు కాదు. అది దక్షిణ భారతదేశం మొత్తం మీద జరిగిన ఒక రాజకీయ తుఫాను. దేవగిరి నుండి మధురై వరకు ఎన్నో రాజ్యాలను అతలాకుతలం చేసింది. ఓ మై గాడ్. ఈ దండయాత్ర తర్వాత తంజావూరు మధురై కేంద్రంగా ఏర్పడిన సుల్తానేట్ పాలనలోకి వెళ్ళిపోయింది. అంటే కంప్లీట్ చేంజ్. ఈ దశను మనం ఒక రకంగా రీసెట్ బటన్ నొక్కినట్టుగా చూడాలి. చోళుల స్వర్ణయుగం అంతమైంది. నగరం ఒక అనిశ్చితిలోకి వెళ్ళింది. కానీ ఇదే అనిశ్చితి తర్వాతి దశలో ఒక కొత్త, అనూహ్యమైన సాంస్కృతిక మిశ్రమానికి దారితీసింది. కొత్త మిశ్రమమే నాయకరాజుల కాలంలో మొదలైంది. అవును. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత వారి ప్రతినిధులుగా ఉన్న నాయకులు
తంజావూరులో స్వతంత్రులయ్యారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. చెప్పండి. సాధారణంగా పాలకులు మారినప్పుడు వాళ్ల భాష, సంస్కృతిని రుద్దాలని చూస్తారు. కాని తంజావూరులో వేరే కథ జరిగింది. నిజమే. తంజావూరు నాయకరాజులు తెలుగు మూలాలున్నవారు. అవును. వారు తమిళనాడు నడిబొడ్డున ఉన్న తంజావూరుకు వచ్చారు. కాని వాళ్ళు ఇక్కడి తమిళ సంస్కృతిని అణచివేయలేదు. పైగా వాళ్ళు తమతో పాటు తెలుగు సాహిత్యాన్ని, సంగీతాన్ని, యక్షగానం లాంటి కళారూపాలను తీసుకువచ్చారు. యక్షగానం అంటే సంగీతం, నాట్యం, సంభాషణలతో కూడిన ఒక రకమైన జానపద నాటకం కదా. కరెక్ట్. అంటే తంజావూరు ఒక ఖాళీ కాగితంలా వచ్చిన ప్రతి సంస్కృతిని తనలో ఇముడ్చుకుని మరింత గొప్పగా తయారైంది. ఇది చాలా అరుదైన విషయం. అవును. రఘునాథ నాయకుడి కాలంలో తంజావూరు తెలుగు సాహిత్యానికి ఒక పెద్ద కేంద్రంగా మారిందంటే ఆశ్చర్యంగా ఉంది. అవును. రఘునాథ నాయకుడి ఆస్థానం కవులతో, పండితులతో నిండి ఉండేది. ఇది తంజావూరు యొక్క ప్రత్యేకత. అది తన తమిళ ఐడెంటిటీని కోల్పోకుండానే తెలుగు కల్చర్ని కూడా ఆలింగనం చేసుకుంది. ఓ. ఈ రోజు మనం చూసే తంజావూరు ప్యాలెస్లోని అద్భుతమైన దర్బార్ హాల్, సంగీత మహల్ వంటివి నాయకుల కాలంలో నిర్మించినవే. అద్భుతం. ఇది రాజకీయ సరిహద్దులు, సంస్కృతిని ఆపలేమనడానికి ఒక గొప్ప ఉదాహరణ. నాయకుల తర్వాత కథ మళ్లీ మలుపు తిరిగింది. మరాఠాలు వచ్చారు. ఛత్రపతి శివాజీ సవతి సోదరుడైన వెంకోజీ తంజావూరుని గెలిచి ఇక్కడ మరాఠా రాజ్యాన్ని స్థాపించారు. అంటే ఇప్పుడు ఈ కెమిస్ట్రీ ల్యాబ్లోకి మరో కొత్త ఎలిమెంట్ వచ్చి చేరిందన్నమాట. సరిగ్గా చెప్పారు. మరాఠాలు కూడా తమ వంతుగా ఈ సాంస్కృతిక మిశ్రమానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. ముఖ్యంగా 2 విషయాలలో వారి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అవేంటి? ఒకటి, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తంజావూరు పెయింటింగ్స్. 2, సరస్వతి మహల్ లైబ్రరీ. సరస్వతి మహల్ లైబ్రరీ గురించి విన్నాను. నాయకుల కాలంలో మొదలైన దానికి అసలైన గుర్తింపు తెచ్చింది మరాఠా రాజు శరభోజీ II అంటారు కదా. అవును. ఆయనలో అంత ప్రత్యేకత ఏముంది? శరభోజీ II కేవలం ఒక రాజు కాదు. ఆయన ఒక పండితుడు, ఒక సంస్కర్త. ఆయనకు జ్ఞానం మీద విపరీతమైన ఆసక్తి. ఓకే. ఆయన తన ఏజెంట్లను ప్రపంచ నలుమూలలకు పంపి వేల కొద్ది తాళపత్ర గ్రంథాలను యూరోప్ నుండి ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ భాషలలోని ప్రింటెడ్ పుస్తకాలను సేకరించారు. వావ్. ఆ లైబ్రరీలో కేవలం సాహిత్యం గురించే కాదు, వైద్యం, ఖగోళ శాస్త్రం, గుర్రాల పెంపకం, వంటల గురించి కూడా పుస్తకాలున్నాయి. అంత వైవిధ్యమా? అవును. ఆయన తంజావూరులో మొదటి ప్రింటింగ్ ప్రెస్ను కూడా స్థాపించారు. ఒక రాజు తన రాజ్యాన్ని ఒక విజ్ఞాన కేంద్రంగా మార్చాలని చూడటం అద్భుతం. మరి తంజావూరు పెయింటింగ్ సంగతేంటి? ఆ బంగారు రేకులు, రాళ్లు పొదిగిన చిత్రాలు చూడటానికి చాలా గొప్పగా ఉంటాయి. ఆ టెక్నిక్ వెనుకున్న ఆలోచనేమిటి? అది కేవలం అలంకారం కోసం కాదు. ఆ చిత్రకళలో కేవలం రంగులు వాడటమే కాదు, ఒక శిల్పం చెక్కినంత శ్రమ ఉంటుంది. అవునా? చెక్క పలకపై వస్త్రం అతికించి దానిపై శుద్ధపొడి, జిగురుతో ఒక గట్టి పొరను తయారు చేస్తారు. దానిపై చిత్రాన్ని గీసి ఆభరణాలు, కిరీటాల వంటి భాగాలలో నిజమైన బంగారు రేకులను, విలువైన రాళ్లను పొదుగుతారు. ఓకే. దీని వెనుకున్న ఉద్దేశ్యం, చీకటి గదిలో ఒక దీపం వెలుగులో ఆ చిత్రాన్ని చూసినప్పుడు ఆ బంగారు రేకులు మెరిసి చిత్రంలోని దేవుడు నిజంగా మన ముందు ప్రత్యక్షమైన అనుభూతి కలగాలి. అంటే ఒక 3D ఎఫెక్ట్ లాంటిదా? 3D ఎఫెక్ట్ కన్నా ఎక్కువ. అది భక్తిని, వైభవాన్ని ఒకేసారి చూపించే ఒక ప్రయత్నం. దేవుడిని ఫ్రేమ్ నుండి బయటకు తీసుకురావడమే ఆ కళ వెనుకున్న అసలు లక్ష్యం. అద్భుతం. చోళుల వాస్తుశిల్పం, నాయకుల సాహిత్యం, ఇప్పుడు మరాఠాల చిత్రకళ, విజ్ఞానం, ప్రతి దశలోనూ తంజావూరు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంది. మరి ఈ మరాఠా శకాన్ని ముగించింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళ? అవును. ఆ శకాన్ని ముగించింది బ్రిటిష్ వాళ్ళ. ఒక తెలివైన, వివాదాస్పదమైన చట్టం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ లేదా రాజ్య సంక్రమణ సిద్ధాంతం. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేసేది? చాలా సింపుల్గా చెప్పాలంటే, అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఈ చట్టం ప్రకారం ఓకే, ఒక రాజుకు సొంత కొడుకు అంటే సహజ వారసుడు లేకపోతే దత్తత చెల్లదు. ఓ అలాగా. ఆ రాజ్యం ఆటోమేటిక్గా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇది రాజ్యాలను కబళించడానికి వాళ్ళు వాడిన ఒక రాజకీయ ఆయుధం. ఓకే. 1855లో తంజావూరు చివరి మరాఠా రాజు వారసులు లేకుండా మరణించడంతో ఆ సాకుతో నగరాన్ని తమ సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. అలా
శతాబ్దాలుగా ఎందరో రాజుల పాలనను చూసిన తంజావూరు బ్రిటిష్ వారి ప్రత్యక్ష పాలనలోకి వెళ్ళిపోయిందన్నమాట. అవును. అంటే క్లుప్తంగా చెప్పావంటే తంజావూరు వారసత్వం అంటే చోళుల బృహదీశ్వరాలయం, నాయకుల తెలుగు సాహిత్యం, మరాఠాల పెయింటింగ్స్ మరియు సరస్వతీ మహల్ లైబ్రరీ. కరెక్ట్. వీటికి తోడు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజు ఈ ప్రాంతం వారే. ఇంకా ఆ తల ఊపే బొమ్మలు కూడా చాలా ఫేమస్. మీరు చెప్పిన ఆ తల ఊపే బొమ్మలు చూడ్డానికి సరదాగా ఉంటాయి, కానీ ఒక రకంగా అవి తంజావూరు తత్వాన్ని కూడా చెబుతాయేమో. అదెలా? ఎన్ని మార్పులు వచ్చినా, ఎవరు పాలించినా తన కళను, సంస్కృతిని కాపాడుకుంటూ అంతా ఓకే అన్నట్టు తల ఊపుతూ నిలబడింది. అదొక అద్భుతమైన రెసిలియన్స్. ఇది బావుంది. మనం బృహదీశ్వరాలయం గురించి మళ్ళీ ఒక్కసారి మాట్లాడుకోవాలి. తప్పకుండా. దాని గోపురంపైనున్న శిఖరం ఒకే ఒక్క రాయితో చెక్కబడింది. దాని బరువు సుమారు 80 టన్నులు అని మన సమాచారంలో ఉంది. ఒక్క నిమిషం, 80 టన్నులా? 80 టన్నులు అంటే దాదాపు 12 పెద్ద ఏనుగుల బరువు. దాన్ని క్రేన్లు, ఆధునిక యంత్రాలు లేని కాలంలో దాదాపు 200 అడుగుల పైకి తీసుకెళ్లారా? అది ఇంజనీరింగ్లా లేదు, ఏదో మాయలా అనిపిస్తోంది. నిజమే. దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటో ఇప్పటికీ అర్థం కాలేదా? దీనిపై ఖచ్చితమైన సమాధానం లేదు, కేవలం థియరీలు మాత్రమే ఉన్నాయి. ఓకే. అత్యంత ప్రాచుర్యం పొందిన సిద్ధాంతం ప్రకారం వారు ఆలయానికి ఆనుకొని సుమారు 6 కిలోమీటర్ల పొడవున ఒక వాల్గా ఉండే మట్టి దిబ్బను, అంటే ఒక ర్యాంపును నిర్మించారు. 6 కిలోమీటర్లా? అవును. ఆ వాల్ మార్గం గుండా ఏనుగులు, మనుష్యుల సహాయంతో ఆ 80 టన్నుల రాయిని పైకి లాక్కొని వెళ్లి గోపురం మీద ప్రతిష్ఠించాక ఆ మట్టి దిబ్బను మొత్తం తొలగించారు. నా అమ్మశక్యంగా లేదు. ఆ రాయిని పైకి తీసుకెళ్లడానికి కట్టిన నిర్మాణం గుడికన్నా పెద్దదేమో. బహుశా కారణం ఏదైనా అది వారి అసాధారణమైన ప్లానింగ్, ఇంజనీరింగ్ స్కిల్స్కి నిలువుడ్డద్దం. వారు కేవలం కళాకారులే కాదు, గొప్ప ప్రాజెక్ట్ మేనేజర్లు, ఇంజనీర్లు కూడా. నిజమే. అందుకే ఆ నిర్మాణం ఒక యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. ఆ రహస్యం ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఈ రోజు మనం తంజావూరు చారిత్రక లోతుల్లోకి ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. చోళుల వైభవం నుండి నాయకుల తెలుగు ప్రేమ, మరాఠాల కళాపోషణ వరకు ఈ నగరం ఒకదానిపై ఒకటిగా పేర్చిన ఎన్నో సాంస్కృతిక పొరలతో నిండి ఉంది. అవును. ఇది కేవలం ఒక పర్యాటక స్థలం కాదు, ఒక సజీవ చారిత్రక గ్రంథం. సరిగ్గా అది. తంజావూరు కథ మనకు చెప్పేదేమిటంటే, ఒక నగరం యొక్క నిజమైన గుర్తింపు అనేది అనేక రాజవంశాల, అనేక సంస్కృతుల కలయికతో ఏర్పడుతుంది. ప్రతి పాలకుడు తనదైన వారసత్వాన్ని వదిలివెళ్లాడు. కరెక్ట్. ఆ వివిధ పొరల కలయికే నేటి తంజావూరు. అందుకే ఈ చర్చ ముగించే ముందు ఒక ప్రశ్న వస్తుంది. చెప్పండి. మనం తర్వాతిసారి ఒక తంజావూరు పెయింటింగ్ను చూసినప్పుడు గాని, లేదా బృహదీశ్వరాలయం ముందు నిలబడినప్పుడు గాని, మనం కేవలం ఒక అందమైన కళాఖండాన్ని చూస్తున్నామా, లేక ఆ కళ వెనుక ఉన్న శతాబ్దాల చరిత్రను, ఎన్నో సామ్రాజ్యాల కథను, వాళ్ళ రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను, నమ్మకాలను చూస్తున్నామా? బహుశా ఆ రెండింటినీ చూడగలిగినప్పుడే తంజావూరు అసలైన ఆత్మ మనకు అర్థమవుతుంది. నమస్కారం. ఈరోజు మనం ఒక నగరం గురించి కాదు, ఒక అద్భుతమైన సాంస్కృతిక ప్రయోగశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే తంజావూరు. తంజావూరు. అవును. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కావేరీ డెల్టాలో ఉంది కాబట్టి దీన్ని రైస్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. అవును. కానీ మన దగ్గరున్న ఈ సమాచారం చూస్తుంటే ఇది కేవలం బియ్యం గిన్నె కాదు, ఎన్నో శతాబ్దాలుగా సంస్కృతులను, కళలను, ఆలోచనలను తనలో కలుపుకుని ఒక కొత్త రూపాన్నిచ్చిన ఒక అద్భుతమైన కెమిస్ట్రీ ల్యాబ్ లాంటిది. మీరు వాడిన ఆ కెమిస్ట్రీ ల్యాబ్ అనే పదం చాలా కరెక్ట్. నిజంగానా? నిజంగా. ఎందుకంటే తంజావూరు చరిత్రను చూస్తే అది ఒకే రాజవంశం చేతిలో నిలకడగా లేదు. చోళులు, పాండ్యులు, ఢిల్లీ సుల్తాన్లు, నాయకరాజులు, మరాఠాలు, ఇలా ఎన్నో రాజవంశాలనే రసాయనాలు ఈ ల్యాబ్లోకి వచ్చాయి. అవును. ప్రతిసారి ఒక కొత్త ప్రయోగం జరిగింది. దాని ఫలితమే మనం ఈరోజు చూస్తున్న అపూర్వమైన కళ, సాహిత్యం, వాస్తుశిల్పం. ఈరోజు మనం ఆ చారిత్రక పొరలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. అయితే ఈ ప్రయోగం అసలు ఎక్కడ మొదలయింది? మన సమాచారం ప్రకారం క్రీస్తు శకం 850లో విజయాలయ చోళుడితో కథ మొదలవుతుంది. అవును. ఆయన ముత్తరాయన్లను ఓడించి తంజావూరును రాజధానిగా చేసుకున్నారు. అక్కడి నుంచే ఈ నగరం యొక్క రూపురేఖలు మారడం మొదలయ్యాయా? ఒక రకంగా అవును. విజయాలయుడు తంజావూరును గెలవడం ఒక రాజకీయ విజయం. కానీ ఏ నగరమైనా
కేవలం రాజధాని అయినంత మాత్రాన గొప్పదైపోదు కదా. లేదు, అస్సలు కాదు. దానికి ఒక ఆత్మ, ఒక గుర్తింపు కావాలి. ఆ పునాది వేసింది విజయాలయుడు. అయితే దానిమీద ఒక అద్భుతమైన సౌధాన్ని నిర్మించింది అతని వారసులు, ముఖ్యంగా మొదటి రాజరాజ చోళుడు. మొదటి రాజరాజ చోళుడు. ఈ పేరు వినగానే బృహదీశ్వరాలయం గుర్తుకొస్తుంది. కానీ ఒక నగరాన్ని కేవలం రాజధానిగా కాకుండా ఒక సాంస్కృతిక సామ్రాజ్యానికి కేంద్రంగా మార్చాలంటే ఏమి కావాలి? రాజరాజ చోళుడిలో ఆ ప్రత్యేకత ఏముంది? మంచి ప్రశ్న. రాజరాజ చోళుడిలో ఉన్నది కేవలం యుద్ధ నైపుణ్యం కాదు, ఒక విజన్. ఓ, కానీ దాని వారసత్వం నిలవాలంటే కళలు, సంస్కృతి కావాలి. కరెక్ట్. అందుకే ఆయన బృహదీశ్వరాలయాన్ని నిర్మించారు. అది కేవలం ఒక పూజా స్థలం కాదు, అది ఆ కాలం నాటి ఒక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కేంద్రం. అంటే ఒక టెంపుల్ సెంట్రిక్ ఎకానమీ లాంటిదా? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా. క్రీస్తు శకం 1010లో పూర్తయిన ఆ గుడి చుట్టూ వందలాది మంది నృత్యకారులు, సంగీత విద్వాంసులు, శిల్పులు, పూజారులు, అధికారులు జీవించేవారు. వావ్! ఆలయానికి సంబంధించిన భూముల నుండి వచ్చే ఆదాయంతో ఒక పెద్ద వ్యవస్థ నడిచేది. ఇది కాకుండా చోళుల కాలంలో కాంస్య విగ్రహాల తయారీ ఒక